అందరికీ నమస్కారం. ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూసినాము మీడియా ద్వారా. నాకు అనిపిస్తూ ఉంది కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో. అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో, కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు, లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు, ఇవేం తప్పు కాదు, మహిళకు ఫ్రీ బస్సు, మహిళకు ఒక బస్సు పెట్టండి, చివరికి కుటుంబాలుగా బస్సులు ఎక్కి డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడు. ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం కేటీఆర్ని. ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ది. ఆయన చేసే డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళగలుగుతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సుని ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే, అదే అభిప్రాయంతో నువ్వు ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు. లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గతంలో చూసారు మీరు, చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చీపుర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు. ఇవాళ మళ్ళీ ఇది ఫ్రీ బస్సు మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా, మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్ళు, మీరు పెట్టలేదు. మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి